ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటించినటువంటి హరిహర వీరమల్లు అనే సినిమా ఎట్టకేలకు 15 సార్లు వాయిదా పడిన తర్వాత 16వసారి ఈ నెల 24వ తేదీ విడుదల కాబోతుంది. ఆయన జీవితంలో మొదటిసారి పాన్ ఇండియా సినిమా 5 భాషల్లో విడుదలవుతుంది. దానికి కావాల్సిన హైప్ ఇంకా రావడం లేదు అని వాళ్ళ అభిమానులు అయితే రకరకాల విచిత్ర వేషాలు వేస్తున్నారు ప్రమోషన్ కోసం. ఫేక్ ఎడిటింగ్లు, బుర్జ్ ఖలీఫా దాని మీద పోస్టర్ ప్రదర్శించారు, బోయింగ్ విమానాల మీద ప్రదర్శించారు. వాళ్ళ కాసింత మనము సహాయం అందిద్దామని మరికొందరు విజయ పాల ప్యాకెట్ల మీద కూడా ఈ సినిమా ప్రమోట్ చేస్తూ కొన్ని వాళ్ళలాగే ఫేక్ ఎడిటింగ్లు. బుర్జ్ ఖలీఫా మీద ఏ విధంగా అయితే ఫేక్ ఎడిటింగ్, విజయ పాల ప్యాకెట్ మీద కూడా ఆ విధమైన ఫేక్ ఎడిటింగ్. సరే, ఆ సినిమా ప్రచారం కోసం విచిత్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలను పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ నిర్ణయం వెలువరించడం ఇంట్రెస్టింగ్. ముఖ్యమంత్రి కార్యాలయమే స్వయంగా ఈ సినిమా టికెట్ ధరల పెంపును ప్రకటించింది. నెక్స్ట్ ఇక హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పేరు మీద ఉత్తర్వులు వస్తాయి. నిర్ణయం అయితే ప్రకటించేశారు, నెక్స్ట్ ఇంక ఉత్తర్వులు. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. 10 రోజుల పాటు టికెట్ ధరలు. ఆ పెంపుదల ఎట్లుంటుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ 23 అంటే 24వ తేదీ రిలీజ్ కదా, అంతకు ముందు రోజు రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు వేసుకోవచ్చట. ఆ ప్రీమియర్ షో కోసం ప్రతి టికెట్ మీద ₹600 ప్లస్ జిఎస్టీ. అఫీషియల్గా ₹600 ప్లస్ జిఎస్టీ. 23వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్, ₹600 ప్లస్ జిఎస్టీ ఆ టికెట్. ఆ తర్వాత 24వ తేదీ నుంచి లో క్లాస్ టికెట్ ఏదైతే ఉందో అది ₹100 ప్లస్ జిఎస్టీ. ₹100 జిఎస్టీతో కలిపి. నెక్స్ట్ క్లాసు ₹150. సింగిల్ స్క్రీన్లలో 150, కింద లో క్లాస్ 100, ఆ తర్వాత 150. మల్టీప్లెక్స్లో ₹200 రేట్ ఈ మేరకు ఫిక్స్ చేశారు. 10 రోజుల పాటు 24వ తేదీ నుంచి నెక్స్ట్ 10 రోజుల పాటు టికెట్ పెంపుకు అనేది అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలోని అందరు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు, సినిమాలకు సంబంధించి పోలీస్ కమిషనర్లు వీళ్ళందరూ ఈ విషయంలో అవసరమైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశించింది. యాక్చువల్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట విశాఖపట్నంలో చెప్పి అనుకున్నారు, బట్ తర్వాత దాన్ని హైదరాబాద్కు మార్చారు. ఇప్పుడు రేపు 21వ తేదీన ఏమో ఉన్నట్లుంది ప్రీ రిలీజ్ ఈవెంట్. 22 మొదట విశాఖలు అనుకున్నారు, కానీ మరి ఏ కారణం చేతనో హైదరాబాద్కి అయితే మార్చారు. సో కలిసి మొత్తం మీద హరిహర వీరమల్లు వాళ్ళ అభిమానులు అయితే భారీగా ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం అల్టిమేట్గా సినిమా ఎలా ఉంటుందో, రిజల్ట్ ఎలా ఉంటాయో, కలెక్షన్స్ ఎలా ఉంటాయో.